ప్రకాశం జిల్లా అద్దంకి కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని రాణి నూతల కొంగంపాడు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చెబుతున్న సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించిన ఆయన సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరుతున్నారు. అధికారంలోకి రాగానే పొలిరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. డ్రైనేజ్ కానీ ఇల్లు కట్టుకుంటామని కానీ ఇలాంటివన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మన బీజేపీ 3 కలిసి మేనిఫెస్టోని పెట్టి సూపర్ 6 కార్యక్రమం గ్యాస్ సిలిండర్లు ఇంటింటా గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ పిల్లలకు ముఖ్యంగా చదువుకోవడానికి ఇప్పుడు నేను అడిగాను చాలామంది తల్లుల్ని అమ్మఒడి అని చెప్పి ఇస్తామని చెప్పారు. ఇద్దరికి అన్నారంట, ఒకరికి ఇచ్చారు. ఒకరికి ఇచ్చిన దాంట్లో 15,000 అన్నారు, తర్వాత 14,000 అన్నారు, 13,000 ఇస్తున్నాం అన్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి 3 సార్లు ఇవ్వటం జరిగింది. 2 సార్లు ఎగ్గొట్టారు. ఏదో సంక్షేమం చేస్తున్నాము, రాష్ట్రంలో సంక్షేమం దేశంలో మేము తప్పక ఎవరు చేయలేదనే అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేసి 99.5% నెరవేర్చారనే అబద్ధాన్ని కూడా మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్తున్నారు. అది తప్పు. మనమే చేసాం. చంద్రబాబు నాయుడు గారే సంక్షేమ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేశాడు. ఎస్సీ ఎస్టీలకి దాదాపు 27 పథకాలు పెట్టడం జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్ రద్దు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పకేం లేదు. మీ అందరూ తెలుసు, విదేశీ విద్య కోసం అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే దాన్ని తీసే జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టారనమాట. ఎంత చిత్తశుద్ధి ఉందో జగన్కి పేదల పట్ల కానీ ఎస్సీల పట్ల కానీ దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది.